పేపర్ సెట్ చేసేవాడు ఎవడు కూడా వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నాడు ప్రైవేట్ సంస్థలో చెప్పకూడదనే రూల్ పెట్టలేం పెడితే దానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పిచ్చారు. ఇక్కడ ఇలా జరిగేటటువంటి తంతుని ఇప్పుడు మోడీ ఏం సెటరేట్ చేయాలనుకుంటున్నాడు, దీనికి లీకేజీలు అరికట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దశలో ఇప్పుడు చేయబోతోంది నెక్స్ట్ ఈ కమిటీ అన్ని కూడా సెకండరీ. నెక్స్ట్ ఎగ్జామ్స్ కి వచ్చేటప్పటికి ఆన్లైన్ లో చేయబోతున్నారు. రేపు ఆన్లైన్ లోనైనా జరగచ్చు తేడా. కాబట్టి ఎందుకు చేయలేరు? దాంట్లో ఆన్లైన్ లోనైనా ఎవడో సెట్ చేయాల్సిందే కదా పేపర్, అదేనే చేయొచ్చు కదా. ఇప్పుడు పేపర్ లీకులు నేను ప్రత్యక్షంగా పట్టించాను. ఓ మంత్రి గారు రాజీనామా చేశారు నేను ఈనాడులో ఉన్నప్పుడు జరిగినటువంటిది. నాకు పెన్ను గిఫ్ట్ కూడా వచ్చింది ఆఫీస్ నుంచి. ఆ రోజుల్లో ఏది ఇది 94-96 మధ్యలో. అప్పుడు నేను గమనించింది ఎవడో పెద్ద పెద్ద భయంకరంగా ఏం కాదు. ఒక ఇన్స్టిట్యూట్ వాడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళతో మేనేజ్ చేసుకుని ఒకటి తీసుకుని రాసుకున్నాడు అంతే, తీసుకొని కూడా తీసుకోరు పేపర్. అక్కడి నుంచి సర్క్యులేట్ అవ్వడం బిగినాయి అన్ని ఇన్స్టిట్యూట్స్. విజయవాడలో గుంటూరులో ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల వృద్ధ యజమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ జైల్లో ఉండగా కూడా చూసి వచ్చిన నేను ఒక ఇన్స్టిట్యూట్లో టీచర్గా పనిచేస్తూ ఆ ఇన్స్టిట్యూట్ ఆయనతో